Hello guys, welcome to my channel. Miss Mom na పేరు శాలిని సిగ్దా aka సింగిల్ మదర్ బై చాయిస్. యాక్చువల్లీ మమ్మల్ని ఒక పెళ్ళికి ఇన్వైట్ చేశారు. సో దానికి రెడీ అవ్వాలి అండ్ వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ రెడీ విత్ మీ. సో సేమ్ గైస్, నేను స్టిచ్ చేసిన వాటిలోనే కొంచెం మ్యాచింగ్ అటు ఇటుగా మార్చి చేసుకుంటున్నాను. సో ఐ హోప్ యూ రిమెంబర్ దిస్ లెహంగా. సో జాకెట్ అదే వేసుకోవటం లేదు. ఐఎమ్ గోయింగ్ టు వేర్ దిస్ బ్లాక్ జాకెట్. రీసెంట్లీ నేను స్టిచ్ చేశాను కదా, అండ్ యాజ్ యూజువల్ దీనికి మ్యాచింగ్గా గ్రీన్ పైట వేసుకుంటాను. సో లెట్స్ గెట్ రెడీ. హే గైస్, సో దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ అండ్ ఫైనలీ మేము మ్యారేజ్ హాల్లో రీచ్ అయిపోయాము. లైటింగ్స్లో కాసేపు పోజ్ కూడా కొట్టేశాను. ఇప్పుడు వచ్చేసి మ్యారేజ్ హాల్కి వెళ్ళిపోతున్నాను. అండ్ ద ప్లేస్ వాజ్ రియలీ బ్యూటిఫుల్. చాలా బాగా డెకరేట్ చేశారు. ఇట్ వాజ్ అ కంప్లీట్ ఫ్లోరల్ వర్క్. బట్ అక్కడ ఎక్కువ లౌడ్ సౌండ్స్కి కేదార్ అప్సెట్ అయిపోయాడు. బట్ ఎనీ హౌ ఐ జస్ట్ లవ్ ద డెకరేషన్స్ అండ్ లైటింగ్ వాజ్ అమేజింగ్. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్లో నేను ఫొటోస్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు పెద్ద బుఫే క్యూలో నిలబడ్డాను గైస్. ఇప్పుడు నా పరిస్థితి ఎలా అంటే, ఒక ప్లేట్లో ఏమో ఫుడ్, ఇంకొక పక్క వచ్చి కేదారు, ప్లస్ చేత్తో వీడియో కూడా రికార్డ్ చేస్తున్నాను. ఏం జరిగినా వ్లాగింగ్ మాత్రం మిస్ కాకూడదు. ఇంకా కాసేపు ఆ కళ్యాణ మండపంలో ఉన్న లైటింగ్ని ఎంజాయ్ చేసి ఇంకాస్త ఆ లైటింగ్లో పోజులు కొట్టిన తర్వాత నేను స్టార్ట్ అయిపోయాను. వస్తూ స్వీట్ కిళ్ళి తీసుకోవడం మాత్రం మర్చిపోలేదు నేను. హే గైస్, ఇంకా హడావిడిగా అలా రెడీ అయ్యి అలా వెళ్ళి ఇలా వచ్చేసాము. ఎందుకంటే ఎంత ఎయిర్ కండిషన్ ఉన్నా అక్కడ ఆ క్రౌడ్ బాడీ హీట్ నుంచి మాకైతే చాలా ఇదిగా అయిపోయింది. అసలు సఫోకేషన్, అసలు చెప్పలేనది. నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించేసింది. లైక్ ఇట్ వాస్ కంప్లీట్లీ సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్ సెటప్ అంతా ఉంది. బట్ ఆ క్రౌడ్ ఏంటి అమ్మా, దాంట్లో నాకు చాలా హీట్ అయిపోయింది బాడీ. సో కేదార్ మూడ్ ఆల్రెడీ ఆఫ్ అయిపోయింది. ఇంకా వాడిది మూడ్ ఆఫ్ అయిపోతే అఫ్ కోర్స్ ఐ కాంట్ ఎంజాయ్. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తిని వచ్చేసాము. ఎనీహౌ ఎట్ ది ఎండ్ బ్రైడ్ని చాలా బ్యూటిఫుల్గా రెడీ చేశారు. నేనైతే ఆ కపుల్ షార్ట్స్ తీసుకోలేదు అనుకోండి, ఎందుకంటే సి ఇట్స్ దేర్ మూమెంట్. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఫర్ మై వ్లాగ్. అది వాళ్ళ మ్యారేజ్, ఓకే, దేర్ వెడ్డింగ్ సెరమనీ. సో దాన్ని నేను బ్లాగ్ పర్పస్కి షూట్ చేయడం ఈజ్ నాట్ ఫేర్, రైట్? సో అందుకే నేను నా మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకొని నేను కామ్గా వచ్చేసాను. సో ఎక్కువ అక్కడ స్టే చేయలేదు. బట్ ద arrangements and the decoration was really good. So that's it for today's friends. I hope you like this video, and video nachinatlayite please give it a like and do subscribe to our channel guys, and see you soon in my next vlog. Antavaraku bye bye.